ఇప్పుడు భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా, సో మీరు బీఆర్ఎస్తో కంటిన్యూ అవుతారా? నేను శాంతంగా ఉండడం ఇష్టం లేదా సార్? ఉరికి 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 అలసిపోయిన సార్ జీవితంలో. నన్ను ఎందుకు మీరు ఇట్లా నా జీవితంతో చెలగాటం ఆడుతున్నారు మీరు? సార్ ప్రతిపక్షం అనేది ప్రజాపక్షం అన్నారు, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు అట్లా ఉన్నారు కాబట్టి. రేపు నిజంగానే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇట్స్ అ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్, నెంబర్ 1. నెంబర్ 2, ఏది బీఆర్ఎస్ అధికారంలోకి? నో తెలివి చాలా స్మార్ట్ అండి మీరు. అట్లా కాదు సార్, చాలా స్మార్ట్ మీ సార్ మీ స్మార్ట్నెస్ అంతా నా మీద చూపెడితే నేను అమాయకుడిని. మీరు వందల మంది మీరు అమాయకులు కాదు సార్, మీరు ఇంటలెక్చువల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో మీరు ఇంటలెక్చువల్. నన్ను ఆడుకుంటారండి మీరు, మీ వాడు నన్ను ఇట్లా. మీరు అన్నదానికి నేను అంటున్నా, ఎందుకంటే 18 years ఆఫ్ సేమ్ మీరు ఎప్పుడైతే 2008లో వచ్చిందో. ఐ విల్ టెల్ యూ, ఈ మాట చెప్తే అంటే నేను ఒకటి, కేసీఆర్ గారు నాకు తండ్రి సమానులు. నేను ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా ఆయన్నేమి నేను తోలునాడకపోయేవాడిని. పాలసీల మీద మాట్లాడాను, అది పార్టీ విధానాలకు అనుగుణంగా పాలసీల మీద మాట్లాడాను. రెండవది, ఆయన ఒక గొప్ప నాయకుడు. కాంటెంపరీ తెలంగాణ పాలిటిక్స్లో అంత డీప్ కమిట్మెంటు, కన్విక్షను, నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని కొట్లాడినటువంటి ఏకైక నాయకుడు. యూ కాంట్ ఫైండ్ హూజ్ క్లోజ్ టు కేసీఆర్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ టుడే. రేపు ఎవరన్నా భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ పుడితే నేను చెప్పలేను, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇది టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ద కంట్రీ. ఎవడండి రైతు బంధు ఇచ్చినాడు? ఎవడండి దళిత బంధు ఇచ్చినాడు దేశంలో? ఎవడండి పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చినాడు? దేశంలో ఎవడన్నా అనుకున్నాడా 2000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు అని? ఎక్కడ, ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, మనకంటే ధనిక రాష్ట్రాల్లో కూడా లేదు. సీ ద మ్యాగ్నానిమస్ లీడర్, విజన్ ఉన్న లీడరు, నిరంతరం పాలిటిక్స్ తప్ప వేరే లేవు ఆయనకు. ఇది పూర్తి సమయ కార్యకర్త, 24/7 కార్యకర్త. అట్లా నక్సలైట్లు లేకపోతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులే ఉంటారు, ఇంకెవరు ఉండరు. అట్లా ఆ ఇద్దరు కలిస్తే కేసీఆర్ 24 hours పని. సో ఆయనతో నేను కలిసి ట్రావెల్ చేసినా సరే, మధ్యలో ఏదో కారణం చేత నేను మళ్ళీ పోయినాను. గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ బి విత్ హిమ్. నెంబర్ 1, వెదర్ హీ కమ్స్ టు పవర్ ఆర్ నాట్ ఈజ్ అ సెకండరీ క్వశ్చన్. ఐఎమ్ గోయింగ్ టు బి విత్ హిమ్, బట్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. మనం ఎవరము ప్రజలు అనుకుంటే అధికారంలోకి వస్తాం. ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది అని చెప్పని కోరుకుంటున్నారు. బికాజ్ ఆయన చేసిన మంచి పని, అట్లీస్ట్ 1 ఆపర్చునిటీ కేసీఆర్ విల్ బి గివెన్ అండి. నేను బలంగా నమ్ముతున్నా. ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ తప్పనిసరిగా కేసీఆర్. కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటారు, చిన్న గీత పెద్ద గీత అంటాం కదా. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత ఇంకా మరీ బలపడుతున్నారు ఇప్పుడు ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తెచ్చు. సో మీరు అట్లా కంటిన్యూ చేస్తారు? ఇంకా మీరేమో నన్ను శాంతిగా ఉండడం మీకు ఇష్టం లేదు అని అంటున్నాను. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారే వచ్చి తెలంగాణలో మనం కూడా ఉంటాము, మన ఫ్యాన్ బేస్ కూడా ఉంది కదా, సో అని కనుక మాట్లాడితే ఒకవేళ మీకు మంచి రెస్పాన్సిబిలిటీ కనుక. నేను స్వతహాగా తెలంగాణ వాదిని, పవన్ కళ్యాణ్తో ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాదినే. నాది పరేడ్ గ్రౌండ్స్లో స్పీచ్ ఇప్పటికీ మీరు గూగుల్లో కనబడుతుంది. ద ఫస్ట్ స్పీచ్ ఐ థింక్ ఇన్ ద పబ్లిక్ మీటింగ్ దట్ ఐ డెలివర్డ్ కనబడుతుంది. నేను చదువుకున్నప్పటి నుండి, చిన్నప్పటి నుండి నేను తెలంగాణ బాధలు, తెలంగాణ కష్టాలు నష్టాలు వింటూ చూస్తూ పెరిగినటువంటి వాడిని. ఉద్యమంలో ప్రత్యక్షంగా, విద్యార్థి ఉద్యమాల్లో తర్వాత మమేకమైన వాడిని. ఐఎమ్ ఫండమెంటలీ తెలంగాణ యాక్టివిస్ట్. తెలంగాణకు సంబంధించిన విషయంలో కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవరూ లేరు. ఆయనతోటే నా జర్నీ ఉంటుంది. ఇక దాని గురించి కళ్యాణ్ గారు రావచ్చు, ఇంకెవరన్నా రావచ్చు. అంటే రేపు రాబోయే రోజుల్లో ఆయనే తెలంగాణ కాదనుకోరు, మళ్ళీ చక్రం తిప్పే ప్రయత్నాలు ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు చక్రాలు ఎందుకండి వర్కౌట్ కావట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు రావడం, జనసేన పార్టీని కూడా ఎవరు వచ్చినా కేసీఆర్ గారు ఈజ్ గోయింగ్ టు బి ఎ టాలెస్ట్ లీడర్ ఇన్ తెలంగాణ అండ్ హీ విల్ కంటిన్యూ. ఆయనే అవసరం ఉంది తెలంగాణకి ఇవాళ. ఈలోపు బీజేపీ ఏమంటుంది? బీజేపీ బీఆర్ఎస్ నేను మీకు ఇంతగానం చెప్పి బీజేపీ వాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా, లాస్ట్ 2 yearsలో వాళ్ళు చేసిన ప్రజల కోసం వాళ్ళు వెచ్చించిన సమయంలో. లేదు సార్, నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు ఉంది, ఆ తర్వాత తెలంగాణకు వచ్చేస్తారు. ఏం రారండి, తమిళనాడులో రారు, ఇక్కడ రారు, ఎక్కడ రారు. వాళ్ళు ఇప్పుడు 240 సీట్లు నిలుపుకోవడమే కష్టమైంది వాళ్ళకు. నా అబ్కి బార్ 400 బార్ అన్నాడా, 240 में रुक गए ना. సో దాని మీదనే ఫైట్. अबकी बार उन लोग 150 आए तो बहुत बड़ी बात होती है, उतनी आसान नहीं है. लोग టైర్డ్ నౌ. సరే వాళ్ళు ఏదో రకరకాలుగా
ఈ చట్టాలు పట్టుకొచ్చి ఆ చట్టాలు పట్టుకొచ్చి ఈడీలు ఐటీలు పీటీలు ఏదో చేసి ఆగం చేస్తున్నారు. కానీ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ హ్యాపీ. యాక్చువల్గా వీ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ డిజైర్ టు కంటిన్యూ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 25 years కింద సినిమా. సో ఐ డెంట్ వర్క్. శ్రీయర్ గారితో సినిమా తీద్దాం అనుకున్నాం. ఆయన బాగా దగ్గర సన్నిహితుడు. ఈజ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. బాగా దగ్గర ఉండే నాకు, వ్యక్తిగతంగా దగ్గర ఉండే, చాలా సన్నిహితంగా ఉండే. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ గారితో సినిమా తీద్దామని ప్రయత్నం చేసినాం. తర్వాత సముద్ర గారితో సినిమా తీద్దామని ప్రయత్నం చేసినాం. మధ్యలో చాలాసార్లు అనుకున్నాం మళ్ళీ తీయాలా ఫిలిం. ఫిలిం మేకింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ బిజినెస్. ఇట్స్ అ గుడ్ ఆర్ట్, ఇట్స్ అ గుడ్ బిజినెస్. యాక్ట్ కూడా చేశాను. కాకపోతే డిసిప్లిన్గా, క్రమశిక్షణగా ఉంటే నష్టపోకుండా సినిమా తీయొచ్చు. లాభాలు రాకుండా, నష్టం లేకుండా సినిమాలు తీయొచ్చు. లాభాలు వస్తే సరే, అది సెకండరీ పాయింట్. బట్ సమ్హౌ ఇట్ డెంట్ వర్కౌట్ ఫర్ అస్, దో వీ వాంటెడ్ టు. కుబుసం ఏదో చిన్న సినిమా అనుకొని స్టార్ట్ చేస్తే అది పెద్ద సినిమా అయింది అప్పుడు. బట్ వి లాస్ట్ మనీ, బిగ్ మనీ. ఇప్పుడు చాలా డబ్బు అయింది. కానీ పేరు బాగా వచ్చింది. పేరు కూడా అప్పుడు తర్వాత వచ్చిందండి. మాకు రిలీజ్ అయినప్పుడు వచ్చుంటే మేము ఇలా చాలా పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళం మార్కెట్లో. ఇలా దిల్ రాజు గారు లెక్క మేము కూడా పెద్ద పెద్ద ఇప్పటికీ ఆ పాట తలుచుకుంటారు. మాకు అది దురదృష్టం ఏంటంటే కుబుసంకు వచ్చిన పేరు తర్వాత మేము నష్టపోయి ఆగమాగం అయినాక సినిమాకి ఎక్కువ పేరు వచ్చింది. కొంతమంది అంటారు మేము పబ్లిసైజ్ చేసుకోలేకపోయినామని. అది ఏదో టైం అంతే. అది ఆరెంజ్ సినిమా ఫస్ట్ టైం తీసినప్పుడు ఆయన నాగబాబు గారు ఇబ్బంది పడ్డారు. అయ్యో అటర్ ఫ్లాప్ అయింది. సెకండ్ రిలీజ్ చేసినాక సూపర్ హిట్ అయింది. నిన్ననే అనుకుంటా ఐ వాజ్ టాకింగ్ టు వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఏదో చిన్న రీల్ చూసినా, కొత్త కార్లో పోతే రీల్ చూసింటే ఈ వాజ్ టాకింగ్ అబౌట్ పల్లె కన్నీరు పెడుతుందో కుబుసం సినిమా గురించి ఎవరికో చెప్తున్నాడు. చూసి ఫోన్ చేసి అంటే వి పుట్ అవర్ సోల్ ఇన్ టు ఇట్. ఆ సినిమాకు మేము సర్వస్వం పెట్టాం. పాలిటిక్స్లో కూడా అలాగే పెట్టారా, ఈక్వలైజ్డ్గా కంపారిటివ్లీ? నేనైతే ఏ పని చేసినా నాతో అదే మా వాళ్ళకు కూడా సమస్య. నవరంధ్రాలలో శక్తి పెట్టాలా, సగం పని చేయొద్దంట. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలా, పూర్తిగా చేయాలా. హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్ చేయొద్దు. చేయదలుచుకోకపోతే చేయకండి, బట్ చేస్తే మాత్రం యూ గివ్ యువర్ బెస్ట్ సో దట్ నోబడి ఎల్స్ కెన్ బీట్ యూ. ఈ ఒక పని మీరు చేస్తే ఆ పని మీకంటే ఎవడు మంచిగా చేయొద్దు, ఐఎమ్ ద బెస్ట్ అన్నట్టుగా పని చేయండి. మీకంటే ఎక్కువ మంచిగా ఎవడు చేయలేడు అన్నంత బాగా చేయండి. అది కన్విక్షన్. సో అది సమ్టైమ్స్ పీపుల్ ఫీల్ టూ మచ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఓరియంటేషన్ మంచిది కాదు అంటారు.